హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరుమణి అఫీషియల్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గాయ్స్, మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా, ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్కి అయితే బయలుదేరామన్నమాట. వైజాగ్ నుంచి మేము ముగ్గురం స్టార్ట్ అయిపోయాం. 10th మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఈవినింగ్ కల్లా రీచ్ అయిపోయాము. సో విజయవాడ, మీరు గుడివాడ ముందు వస్తుంది కదా, తర్వాత విజయవాడ. సో మేమిద్దరం సేమ్ వెయిట్ కేటగిరీలో దిగుతున్నాము. అండ్ ఇంకా ఆమె హెవీ కేటగిరీలో అనమాట. సో తిను చీపురపల్లి నుంచి వచ్చిందనమాట. సో రేణుక. సో నేను ససి అయితే 57 కేటగిరీలో దిగుతున్నాం. ఫైనలీ అయితే రీచ్ అయిపోయాము. అండ్ మొత్తం ఫ్రెష్ అయిపోయాము. మరుసటి రోజు ఇది 11th అనమాట. 11th నుంచి 13th వరకు కాంపిటీషన్ అయితే జరుగుతుంది. సో మా బ్యాచ్ మాకు వేయింగ్ అవుతుంది. సో అందుకే వచ్చేసాం ఫస్ట్ కేటగిరీస్ మావన్నీ. సో ఇక్కడ వేయింగ్ అయితే జరుగుతుంది అనమాట. సో మేము ఇంకా ఫైటింగ్కి రెడీ అయిపోయాము. సో వీళ్ళందరూ మా మ్యాచ్ చూడడానికి వచ్చారు కిందకి అందరూను. సో వీళ్ళందరివి మరుసటి 12th వీళ్ళ కాంపిటీషన్స్ హెవీ కేటగిరీ వాళ్ళకి. సో ఫస్ట్ మా వెయిట్ కేటగిరీస్ అన్నీ రెడీ అవుతున్నాం అనమాట. సో నంద్యాల నుంచి వచ్చింది తనైతే పల్లవి. సో నీ క్యాప్స్ వేసుకుంటుంది, ఇంకా రెడీ అవ్వాలి కదా, కాంపిటీషన్కి స్టార్ట్ అయిపోతుంది. సో మా బ్యాచ్ని అయితే పిలిపిస్తారు స్టేజ్ మీదకి. ఎవరెవరు ఉంటారో మొత్తం అందరినీ స్టేజ్ మీదకి పిలుస్తారనమాట. సో మేమందరం వచ్చేసాము. సో ఇప్పుడు మా అందరి మధ్యలోని మా 57 కేటగిరీలో మేమందరం ఉన్నాము. సో మా అందరి మధ్యలో కాంపిటీషన్ అయితే ఇప్పుడు అవుతుంది. ఈ నీ క్యాప్స్ ఎక్కించడానికి అయితే చాలా పాటలు పడ్డాము. అసలు చాలా టఫ్ అనమాట. నీ క్యాప్స్ ఎక్కించే ప్లాస్టర్ కూడా మర్చిపోయి నేను తీసుకురావడం చాలా కష్టపడ్డారు. సో కాంపిటీషన్ అయితే చూసేయండి. ఫస్ట్ వెయిట్ స్క్వాడ్స్ వచ్చేసి నేను 85 kgs వేశాను. ఈజీగానే వచ్చేసింది. ఇంకా వేద్దాం అనుకున్నా, ఫస్టే 90 ఇద్దాం అనుకున్నాను, కానీ 85 ఇచ్చాను. సో నెక్స్ట్ ఇంకా చూసేయండి గాయస్, ప్రతిదీని బెంచ్ ప్రెస్ అండ్ డెడ్ లిఫ్ట్ అవుతుంది. సో ఈ సెకండ్ వచ్చేసి 90 kgs ఇచ్చాను. తర్వాత థర్డ్ లిఫ్ట్ వచ్చేసి 97.5. థర్డ్ లిఫ్ట్ వచ్చేసరికి 97.5 ఇచ్చాను. అసలు యాక్చువల్గా 100 ఇద్దాం అనుకున్నాను, కానీ కొంచెం హెల్త్ బాగాలేక 97.5 ఇచ్చాను. చాలా బాగా పుష్ వచ్చేసింది. నాకైతే బాగా కరెక్ట్గా నచ్చింది. బాగా ఎంకరేజ్ కూడా చేశాను మనకి. నెక్స్ట్ వచ్చేసి బెంచ్ ప్రెస్. ఫస్ట్ వీడియో అయితే నా దగ్గర లేదు. ఇది సెకండ్ లిఫ్ట్ 42.5 kg ఇచ్చాను. 42.5 సెకండ్ లిఫ్ట్ ఇది. సో ఇది కూడా గుడ్ లిఫ్ట్. థర్డ్ లిఫ్ట్ వచ్చేసి 47.5 ఇచ్చాను. యాక్చువల్గా 50 kgs వస్తుంది. చెప్పాను కదా హెల్త్ బాగాలేదని నేను ఇంకా ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయలేకపోయాను. ఇది డెడ్ లిఫ్ట్. ఫస్ట్ లిఫ్ట్ వచ్చేసి నేను 105 kg ఇచ్చాను. బాగానే వచ్చింది ఈజీగానే. నెక్స్ట్ లిఫ్ట్ వచ్చేసి ఎంత ఇచ్చాను, 110 kg ఇచ్చాను డైరెక్ట్గా. ఇంకా ఇది కూడా ఈజీగానే వచ్చేసింది. థర్డ్ లిఫ్ట్ 112.5 kg ఇచ్చాను అనమాట. కొంచెం టఫ్గానే వచ్చింది. హెల్త్ బాగుంటే ఈజీగానే ఇంకా ఇద్దాం లిఫ్ట్ 120 అసలు వేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకు రిస్క్ అని ఇవ్వలేదన్నమాట. 112.5 ఇచ్చాను. సగం వరకు బాగానే వచ్చింది. అక్కడి నుంచి చాలా టఫ్ అయిపోయింది. వదిలేస్తానేమో అనుకున్నారు, కానీ అయిపోయింది అనమాట ఈజీగానే. 9 లిఫ్ట్స్ పాస్ అయిపోయాను. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. చూసారు కదా ఎంతమంది వచ్చారు. మిగిలిన కాంపిటీషన్స్ కూడా అవుతున్నాయి జెంట్స్కి. సో ఇంకా మాకు మెడల్ సెరమనీ అయితే స్టార్ట్ అయిపోయింది. మా వెయిట్ కేటగిరీస్ అయిపోయాయి కాబట్టి ఫస్ట్ మా మెడల్ సెరమనీ అయితే స్టార్ట్ అయింది. సో నాకైతే ఓవరాల్ సీనియర్ కేటగిరీ 57 కేటగిరీలోని ఓవరాల్ గోల్డ్ మెడల్ అండ్ బెంచ్ ప్రెస్లో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు చాలా చాలా సపోర్ట్ చేశారు అందరూ. అక్కడ మంచిగా పాద్వాన్య కానీ చిన్న కానీ చాలా బాగా సపోర్ట్ చేశారు ప్రతి విషయంలో. 2 మెడల్స్ వచ్చినాయి నాకైతే. సో హ్యాపీ. అసలు నేషనల్స్ వచ్చి జాన్లో ఉన్నాయి బెంచ్ ప్రెస్కి. ఆల్రెడీ ఓవరాల్ అయితే కంప్లీట్ అయిపోయి అనమాట. అందరికీ మెడల్స్ వచ్చినాయి. నా ఫ్రెండ్కి నాకు కూడా గోల్డ్ మెడల్స్ రెండును. ఫైనల్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో కలుసుకుందాం గాయస్. బాయ్ గాయస్. మళ్ళీ జాన్లో నేషనల్స్. బాయ్ బాయ్.